ఇదొచ్చేసి ఇవాళ లంచ్‌లోకి చేశాను. కిచిడి, పెసరపప్పు ఇంకా బియ్యం 2 కూడా నానబెట్టి పెట్టుకున్నా. నానితే తొందరగా ఉడికిపోతుంది గదా అని చెప్పేసి, ఫస్ట్ అయితే కుక్కర్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ కొంచెం వేశాను టేస్ట్ బావుంటుందని చెప్పేసి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన దగ్గరున్న వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీన్స్, పొటాటో వేసుకున్నా. వేసుకొని టమాటోస్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. వెజిటబుల్స్ అన్నీ కూడా ఆయిల్‌లో బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఇంకా ఉప్పు వేసుకొని ఇంకా కొంతసేపు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న బియ్యం, పప్పు కూడా వేసేసి 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర, ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే రైస్ అయితే బాగా ఉడికిపోతుంది. మీకు కావాలనిపిస్తే ఇంకొంచెం స్మాష్ చేసుకోవచ్చు కూడా వెజిటబుల్స్‌ని. నేనైతే ఈ రకంగా ఉంచేసుకున్నాను. లాస్ట్‌లో కొంచెం కారం తక్కువైందని చెప్పి అది కూడా వేశాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.